వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈసారి కొత్తగా వ్లాగ్ కాదు, ఈసారి యాక్చువల్ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, నా లోపల ఒక ఆర్టిస్ట్ దాగి ఉంది. మీ అందరికీ ఎవరికి తెలీదు, కానీ నేను డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు, చాలా రోజుల తర్వాత. ఎందుకు డ్రాయింగ్ చేస్తున్నానంటే, నాకు చాలా ఖాళీ టైం దొరికిందనమాట. మా కాలేజ్ వాళ్ళు చదువుకోమని హాలిడేస్ ఇచ్చారు. జస్ట్ 2 పేపర్స్కి మోర్ దాన్ 10 days హాలిడేస్ అనుకోండి. అన్ని రోజులు అవసరం లేదు మనకి, ఒక 2 days చాలు చదువుకోవడానికి. బట్ ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ 4-5 days అయిపోయాయి. నేను చాలా ఎంజాయ్ చేసి ఆ 4-5 days అసలు ఏం చేయలేదు. జస్ట్ తినడం, టీవీ చూడడం, పడుకోవడం, మోడల్స్ ఇన్స్టాగ్రామ్ చూడడం, టైంపాస్ చేసా. కానీ ఇవాళ నుంచి ఏంటో చాలా బోర్ కొడుతుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది, డేస్ని వేస్ట్ చేయాలనిపించట్లేదు. అందుకని వై నాట్ టు డ్రా సంథింగ్ అనుకున్నా. సో ఐ వాంట్ టు టేక్ ఎ వీడియో ఆఫ్ దాట్ అండ్ షేర్ విత్ యూ. సో ఇంకా ఏం డ్రా చేస్తానో కూడా నేను డిసైడ్ అవ్వలేదు. చూడాలి గూగుల్లో ఏమైనా మంచి ఇన్స్పైరింగ్ ఫొటోస్ ఏమైనా ఉంటే అవి చేస్తా. ఆర్ ఎల్స్ నేను నా ఓన్ ఫొటోస్ని కూడా డ్రా చేసుకుంటాను అనమాట. లైక్ ఫేస్లెస్ పిక్చర్స్ అంటారు కదా, విత్ కలర్స్. సో దట్ మన యాక్చువల్ పిక్చర్కి, డ్రా చేసిన పిక్చర్కి సిమిలారిటీస్ కనిపిస్తాయి. చూద్దాం, లెట్స్ సర్చ్. నేను ఇప్పుడు ఏం డ్రా చేద్దాం అనుకుంటున్నానంటే, ప్రిన్సెస్ అరోరా. తన నా ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట డిజ్నీ నుంచి. షీఈ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్లీపింగ్ బ్యూటీ. ఇంకా తనని డ్రా చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ తిన పిక్చర్ మేబీ 6th or 5th క్లాస్లో ఆల్రెడీ ఒకసారి డ్రా చేస్తున్నాను డ్రాయింగ్ బుక్లో. అది ఇప్పుడు మిస్ అయిపోయింది, అందుకని మళ్ళీ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్లీ నా 20th బర్త్డే కూడా ప్రిన్సెస్ అరోరా అలానే రెడీ అయ్యా. నేను అది పోస్ట్ చేయలేదు, బట్ ఐ విల్ షో దాట్ పిక్చర్. సో ఇప్పుడు మనం ఇది డ్రా చేయబోతున్నాము. ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజీ అనిపిస్తుంది మొత్తం, కానీ ఫేస్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడూ ఫేసెస్ గీయలేదు కాబట్టి చూడాలి. సో లెట్స్ స్టార్ట్. పెన్సిల్తో ఏం వెయ్యను, లైక్ పెన్సిల్తో వేసి మళ్ళీ రబ్ చేసి అలా ఏం చేయను. జస్ట్ కలర్ పెన్సిల్స్తో వేసేస్తా. మనకి పింక్, గోల్డ్ లైక్ yellow కావాలి అంతే. 2-3 కలర్స్ కావాలి, ఒక వైట్ షీట్. సో ఇది వేసిద్దాం మనం. ఎందుకంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ తను. అండ్ చూద్దాం ఎలా వస్తుందో. ఐ హోప్ ఇట్ కమ్స్. ఐ థింక్ వీఆర్ గుడ్ టు స్టార్ట్. ఒక ప్లెయిన్ వైట్ షీట్ అంతే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. అంటే ఆర్టిస్ట్కి ఎలా అంటే ఎక్కువ అవసరం లేదు, ఉన్న చిన్న వాటితో మిరాకిల్స్ క్రియేట్ చేస్తామన్నమాట. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక. సో చాలు, ఒక వైట్ షీట్, ఒక పింక్ కలర్ పెన్సిల్. ఎందుకంటే తన ఫ్రాక్ మొత్తం పింక్ కలర్ ఉంది కాబట్టి వైట్ ఉంది. ఆబ్వియస్లీ వైట్ కలర్ మన ఏం పేపర్ మీద ఉంటుంది. అండ్ తన హెయిర్ గోల్డ్ క్రౌన్ కూడా గోల్డ్. వీ కెన్ యూజ్ లైక్ yellow ఆర్ సమ్ షేడ్ ఆఫ్ దాట్. సో ఇంకా లెట్స్ స్టార్ట్. ఇప్పటి నుంచి మొత్తము టైం ల్యాబ్స్ పెడతాను అనమాట. ఎందుకంటే డ్రా చేసేసరికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. యూనో, మీ టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ కాదు, బట్ చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ ఒక క్విక్ అప్డేట్ ఏంటి అంటే, చాలాసేపు టైం ల్యాబ్స్ పెట్టా కదా. సో పింక్ ఫ్రాక్ అవుట్లైన్ అండ్ బాడీ వర్క్ అయ్యింది. హెయిర్ ఇంకా ఫేస్ ఉంది. అండ్ దెన్ ఫ్రాక్ లోపల కలరింగ్ ఉంది. ఐ కెన్ షో యూ నౌ. సో గైస్, క్విక్ అప్డేట్. నేను ఇప్పుడు ఫ్రాక్ పార్ట్ అయిపోయింది కదా. ఐమ్ డ్రాయింగ్ దట్ గోల్డ్ హెయిర్. బాగానే వస్తుంది ప్రస్తుతానికి. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ డ్రా ద ఫేస్ ప్రాపర్లీ ఆర్ నాట్. సారీ ఫర్ ద సౌండ్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది దగ్గరలో. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ డ్రా ద ఫేస్ ఆర్ నాట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్నీ బాగానే వేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ హర్ ఫేస్, బట్ స్టిల్ విల్ సీ
ఇట్స్ ఫైన్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ అవుట్ ప్రాపర్లీ టూ. చూద్దాం. ఇప్పుడైతే హెయిర్ వేస్తున్నా. సో హెయిర్ కూడా వేసేసా. అండ్ ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ ఉంది. సో పిక్చర్లో ఏమో వాళ్ళు క్రీమ్ కలర్ క్రయాన్తో వేశారు, కానీ నా దగ్గర క్రీమ్ కలర్ క్రయాన్ లేదు. సో లైట్ ఆరెంజ్ యూస్ చేస్తాం. అంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్. యాక్చువల్లీ నా దగ్గర క్రీమ్ కలర్ లేదు. సో గైస్, ఆరెంజ్ కలర్ హ్యాండ్స్కి బాగానే ఉంది. ఇట్ గోస్ వెల్ విత్ ద పిక్చర్. కానీ ద థింగ్ ఐ చేంజ్ ఇస్ దాట్ నేను ఐస్ లిప్స్ వేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు ఐమ్ నాట్ గుడ్ అట్ ఇట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డూ దాట్ ఐఎమ్ గోయింగ్ టు రూయిన్ దిస్ పిక్చర్. సో అందుకని నేను వేయాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. అలా ఇంకా కొంచెం లోపల ఫిల్లింగ్ చేశాక చూపిస్తాను. బట్ ఐఎమ్ లైక్ హ్యాపీ విత్ హౌ ఫార్ ఇట్ కేమ్. So guys, we are done with it. I'm happy with the output. కొంచెం సిమిలర్ గానే ఉంది, బాగుంది, నాకు నచ్చింది. రెండు పక్క పక్కన పెడితే తెలుస్తుంది మీకు. వెయిట్ నేను చూపిస్తాను. సో ఇది మనం వేయాలనుకుంది, ఇది మనం వేసింది. It's cute only, like it almost matches. See? I think we are done with the video, guys. So if you like this video, please like, share, comment and subscribe. And I promise that నేను every week ఒక్కొక్క కొత్త వీడియో పెడతా అని. అది జరగదు మోస్ట్లీ, బట్ స్టిల్ అట్లీస్ట్ మేనిఫెస్ట్ చేస్తా, లైక్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో పెట్టాలి అని. అప్పుడన్నా పెడతానేమో, మీకు చూసే అంత అదృష్టం ఇస్తానేమో. హూ నోస్, చూద్దాం. నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియో, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియో, అలా వీక్కి ఒక వీడియో పోస్ట్ చేస్తూ